ముందే డిక్లేర్ చేసినాం రైతులకు, మేము వర్షతాలకు నీళ్ళు ఇస్తాం, వారబందీ ప్రకారం ఇస్తాం, మీ పంటలు ఏమైనా పెట్టుకోండి అని చెప్పినాం రైతులకు. మొట్టమొదటిసారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో ఆరుతడి పంటతోనూ కూడా వరిని పండించి అత్యంత అద్భుతమైన దిగుబడి తీసింది రైతాంగం. మొత్తం రాజవరం మేజర్ నుంచి పాలేరు వరకు ఏదైతే మేము ఒకవైపు ఖమ్మం మంచినీళ్ళు ఇస్తూ కూడా ఆరుతడి పంటలకు నీళ్ళు ఏ పద్ధతులు కావాలో ఆ పద్ధతిలో ఇచ్చినామో ఆ పద్ధతిలో నీళ్ళు ఇస్తే కూడా రైతాంగం ఆరుతడి పంట చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, లేదా వరి పెట్టుకున్నారు, పండించుకున్నారు. ఒక్క ఎకరం ఎండిపోలే. ఎడమ కాలువ కిందనే కాదు, ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్ట్ల ద్వారా కూడా ప్రతి ఎకరం పండించిన రైతాంగం. వరుసగా 10 సంవత్సరాలు మేము ఇచ్చిన లెక్క ఉంది. ఎంత తక్కువ 510 ఉన్ననాడు కూడా ఇవాళ 532 ఉంది. ఇవాళ 532 ఉంది. సాగర్ బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, గేట్లు ఎత్తవచ్చు. ఇప్పుడు ఎడమ కాలువ గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి మనసులో ఉన్నమాట వెంకరెడ్డి చెప్పేసిండు, సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు నీళ్ళు? సాగర్ నిండినా నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఎందుకు? కాంగ్రెస్కి ఓటేసినందుక? మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం ఎమ్మెల్యేని కాంగ్రెస్కి గెలిపించినందుక? మిమ్మల్ని మంత్రులను చేసినందుక? దేనికి వేస్తున్నారు శిక్ష రైతాంగానికి, నల్గొండ జిల్లా రైతాంగానికి? ఎందుకు ఇవ్వరు? నిండే పని లేదు. ఇవాళ సరిపోని ఉన్నాయి నీళ్ళు. మన నల్గొండ జిల్లా రైతాంగానికి కావాల్సిన నీళ్ళు ఉన్నాయి. వాస్తవానికి అవతల పోతున్నాయి. మనకు ఉండాల్సింది 310 టీఎంసీలు. ఆల్రెడీ ఇప్పుడు 170 పైన ఉన్నాయి. 140 టీఎంసీలు తీసుకుపోయి రాయలసీమలో అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుపోయి నింపేస్తున్నారు దౌర్జన్యంగా. అంటే ఈ 170 140 కలుపుకుంటే 310 నిండిపోయింది సాగర్. గతంలో తెలంగాణ రాకముందు ఏం కుట్ర చేసినరో మళ్ళీ ఇవాళ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. ఎడమకాలం రైతాంగం పరిస్థితి 2014 ముందు ఎట్లా ఉండేనో, ఎంత దారుణంగా ఉండేనో, ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. ఆనాడితే దౌర్జన్యం. ఎప్పుడు ఎడమకాలం దాకా నీళ్ళు నిండక ముందే దౌర్జన్యంగా సాగర్ గేట్ లేపి కింది తీసుకుపోయినారు, ప్రకాశం బ్యారేజీ తీసుకుపోయినారు. కానీ మనం వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెక్క చూస్తే ఏ సంవత్సరం కానీ 510 ఉన్ననాడు కూడా కుడి కాలువకు నీళ్ళు పోనీయలే, నా పోతిరెడ్డిపాడుకు నీళ్ళు పోనీయలే. హక్కు ప్రకారం ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకు పెట్టి అయినా సరే నల్గొండ జిల్లా రైతాంగాన్ని బతికించుకున్నాం. రైతులందరికీ తెలుసు, నేనేదో గొప్ప చెప్పుకుంటుంది కాదు. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. పూర్తి హక్కుదారులైన మనం వదిలేసి కొసకొచ్చినోడు వాడు మొదటోడు ఇండియాలో. రైతు సోదరులు పెద్ద ఎత్తున మీరు తిరుగుబాటు చేయకపోతే, ఎక్కడికక్కడ మీకు వచ్చిన ఎమ్మెల్యేలని మంత్రులు నిలదీయకపోతే వీళ్ళకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది. ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకి ప్రశ్నించకపోతే మీరు మీ హక్కును సాధించుకోలేరు. ఇచ్చి చూపించండి కేసీఆర్. ఇగో 510 ఉన్ననాడు ఇచ్చినాం, 520 ఉన్ననాడు ఇచ్చినాం ప్రతి సందర్భంలో. కానీ ఇవాళ దిక్కులేదు. 570కి వస్తే కూడా దిక్కులేదు. 78 మేము చూడండి, 510కి ఇచ్చినాం, 14కి ఇచ్చినాం, 62కి ఇచ్చినాం, 56కి ఇచ్చినాం, 57కి ఇచ్చినాం, 52కి ఇచ్చినాం, 18కి ఇచ్చినాం. ఇన్ని లెవెల్స్ ఉన్నా ప్రతి పంటకి ఇచ్చినాం.